నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా చాందిని. ఎలా ఉన్నారు? బాగున్నా చాందిని. గురుగారు, జూలై నెల వస్తుంది కాబట్టి ఈసారి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ఈ జూలై నెల 2025 సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితి ఎలా ఉందంటే, రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శని మీనరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత కుజకేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత మనకి ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి, గురుడు మనకి మిథున రాశి, రవి వృషభ రాశి. ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంది. శుక్రుడు కూడా వృషభ రాశి, శుక్రుడు రవి శుక్రులు ఇద్దరు. సో ఈ విధమైనటువంటి గ్రహస్థితితో 12 రాశుల వారికి 12 రకాలుగా ఉంటుందన్నమాట. గురుగారు, కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది? అజ్జా బాబోయ్, కన్యా రాశి వారే అద్దరిపోతుందమ్మా. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్స్, డబ్బుకి తిరుగులేదు. ఆ తర్వాత ఖర్చులకి వెనకాడరు. ఎవరున్నారనుకుంటున్నావు ఈ కన్యా రాశిలో? మన మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మొత్తం గ్యాంగ్ అంతా కూడా కన్యా రాశిలోనే ఉన్నారు. మరి వాళ్ళేమో పదవులు అనుభవిస్తున్నారు, మరి వీనికేమో పదవి పోయింది కానీ బిజినెస్ మ్యాన్. అట్లా కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంతమందికి అద్భుతమైనటువంటి యోగ కాలం ఇది. అయితే కొంతమందికి ఇక్కడ భార్యాభర్తల మధ్య ఫైటింగ్ కాలం ఇది. ఇతర దేశాలలో ఉంటే భార్య ఇండియాలో ఉండొచ్చు, భర్త అమెరికాలో ఉంటే భార్య ఇండియా అలా, లేదా ఒకే ఊరిలో ఉన్నారనుకోండి, వేరే వేరే ఊర్లలో ఉంటున్నారు, వేరే రాష్ట్రాలు. ఒకే ఊర్లో ఉన్నట్లయితే వేరే వేరే ఇళ్ళలో ఉంటున్నారు, ఒకే ఇంట్లో ఉంటే వేరే వేరే గదుల్లో ఉంటున్నారు. కారణం పడకపోవడం, వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడం. దానివల్ల ఏం చేస్తున్నారు వీళ్ళంతా కూడా? దానివల్ల వీళ్ళు చేసేది వాట్సాప్లో మెసేజ్లు, టీ కావాలన్నా మంచినీళ్ళు కావాలన్నా. ఆ విధంగా భార్యాభర్తల మధ్య అంత సఖ్యత అనేటటువంటిది ఇంకా రాలేదు. కాబట్టి కన్యా రాశి వారికి అందరికీ కూడా జీపీఏ చేస్తున్నాంరా మొగుడా అని చెప్పి వాళ్ళ హస్బెండ్కి జీపీఏ చేసింది వాళ్ళ నానిస్తే శుభ్రంగా వాడిదేమో వాడు ఏం చేస్తాడంటే వాడి కష్టార్జితంలాగా 3 కోట్లకి అమ్మి పడేస్తాడు. అమ్మి పడేసి కొంత డబ్బు అవగొట్టేసుకుని ఇంకా పోనీ మిగతా బ్యాలెన్స్ కూడా వీళ్ళకి సబ్మిట్ చేయడు. వీళ్ళు అడగ్గా ఎప్పటికో సబ్మిట్ చేస్తాడు. ఈ విధంగా కన్యా రాశి వాళ్ళకి అసలు తిరుగులేదు. మన మామూలుగా సినిమాల రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళంతా కూడా టాప్ స్టార్ మెగాస్టార్స్ లాగా అయిపోతున్నారు. అలాగే ఈ యొక్క జర్నలిస్టులు, తర్వాత లాయర్లు, ఆనరబుల్ జడ్జెస్, వీళ్ళందరికీ కూడా మంచి చక్క ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. 24/7 వర్క్ చేసేటటువంటి పోలీసులు, జవాన్లు, ఆర్మీ, వీళ్ళందరికీ కూడా లాంగ్ లీవ్లు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. రెవెన్యూ, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్, ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా, కన్యా రాశి వారు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఎంతో ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. పాత ఫ్రెండ్స్ పరిచయాలు అవుతూ ఉంటారు. 20 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి వాళ్ళు అచానక్ మీకు ఈ కన్యా రాశి వాళ్ళు కలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళు సినిమా ఆర్టిస్టులుగా మరి ప్రయత్నాలు అనేటటువంటి ముమ్మరం చేస్తారు. మీడియా రంగాల్లో తమ స్థానం ఏమిటో చూపించుకోవాలని ఛాలెంజింగ్గా వర్క్ చేస్తూ ఉంటారు. షారుఖ్ ఖాన్ పక్కన తమ బొమ్మ పడాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి కళాకారుడు కూడా ప్రయత్నిస్తాడు. ఈ విధంగా ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. మరైతే అసలైనటువంటిది ఏమిటంటే, 7వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం, 7వ స్థానంలో ఉన్నటువంటి కలత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. అందువలన భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల మధ్య గొడవలు, ఇలా చిన్న వాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి. చాలా మందికి ఇప్పుడు చూడండి, పిల్లాడు అల్లరి చేస్తాడు, పిల్లోడు డబ్బులు పాడు చేస్తాడు, భార్య ఏం చేస్తుందండి, తల్లి బిడ్డలను తిట్టడం ప్రారంభిస్తుంది.
అది లాస్ట్ రౌండ్కి ఎక్కడికి వస్తుందండి? భర్త దగ్గరికి వస్తుంది. అరే నీ వల్ల రెస్ట్ ఫెలో నువ్వు వేషాలు వేసావు కాబట్టి మీ నాన్న ఇలా చేశాడని. అంటే ఈ విధంగా పిల్లల దగ్గర నుంచి అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే, ఈ కన్యా రాశి వాళ్ళు భార్య చేతుల్లో తిట్లు తింటారు ఈ నెలంతా కూడా ఎక్కువగా. అందువల్ల వీళ్ళు జాగ్రత్తగా ఈ కన్యా రాశి వాళ్ళు ఉండాలి. అదేవిధంగా కొత్త కొత్త పనులు స్టార్ట్ చేస్తారు. చాలామంది ఈ యొక్క యూట్యూబుల్లో మన వాళ్ళు జాతకం నాది ఎలా ఉంది, ఈ నెల ఎలా ఉంది, అని ఇలా చూస్తారు, కష్టపడి పనిచేయరు, ఇలా స్క్రోలింగ్ అనమాట. మళ్ళీ లాస్ట్కి మనం చెప్పే నీతులే మనకు చెప్తారనమాట. కష్టపడాలి కష్టపడాలంటే రాష్ట్రం నమ్ముకోకూడదు, కష్టపడాలి, దేవుడు హార్డ్ వర్క్, అదే మరి మొదటి నుంచి చెప్పేది. కాబట్టి ఈ జాతకాల మీద ఒకళ్ళు ఒకలాగా చెప్తున్నారండి, ఒకళ్ళు ఇంకోలా చెప్తున్నారండి. ఏది నమ్మాలో తెలియట్లేదు. ఎవడ చూడమన్నాడు నన్ను, చదువుకున్నవాడు చెప్పేది చూడాలి. ఆ విధంగా ఇటువంటి కన్ఫ్యూజన్స్ ఎవరి దాని వల్ల వస్తుందంటే రాహు వల్ల వస్తుంది, శని వల్ల వస్తుంది. అంటే ఈ పాపగ్రహాలు వాళ్ళకి సరైనటువంటి నాలెడ్జ్ అందకుండా ఇలా పక్కకి జరిపిస్తాయి రాహు. సో అటువంటిప్పుడు మళ్ళీ ఈ యొక్క కన్ఫ్యూజన్స్ అనేటటువంటి ఎలా పోతాయి? కేవలం గురుగ్రహం వల్ల పోతుంది. అంటే ఏమిటి లింక్ అక్కడ? కన్ఫ్యూజన్లో ఉన్న వాడికి ఎవరైతే నిజమైనటువంటి నాలెడ్జ్ని ఇస్తారో అప్పుడు ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్స్ అనేటటువంటివి కొట్టుకుపోతాయి. కాబట్టి ఏ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారంతా కూడా మనకి కన్ఫ్యూజన్స్ నుంచి, ఇల్యూషన్స్ నుంచి, ఇన్ఫాట్యుయేషన్ నుంచి విడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. 6వ ఇంట్లో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మెస్మరైజింగ్ పవర్ వచ్చేస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు, విదేశాలకు వెళ్ళిపోతారు. ఈ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా ఎక్కడా కూడా అడ్డు లేకుండా కన్యా రాశి వారు తెల్ల గుర్రం మీద వాళ్ళు ప్రయాణం చేసినట్టుగా జేమ్స్ బాండ్ లాగా తయారవుతారమ్మా. మరి ఇంకా ఇంకా మంచిగా కావాలి వీళ్ళకి అంటే ఎలాంటి పరిష్కారం చేయాల్సి వస్తుంది? ఒళ్ళు వంచి కష్టపడాలి. అలాగే జాతకాలు ఎప్పుడు కూడా ఫర్గానే ఉంటాయి. హార్డ్ వర్క్ చేయాలి. ఇది నువ్వు చెప్పాలంటే ఆ పంతులు ఒళ్ళు వంచి చేయాలి అని అంటారు. అందువల్ల ఒళ్ళు వంచి కష్టపడాలి తెలుసు వాళ్ళకి, కానీ చేయరు అనమాట. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే గ్రహం లాగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లల్లో చేసుకోవాలా. అలాగే చక్కగా ఓం శనేశ్వరాయ నమః అంటూ రావి చెట్టుకు నీళ్లు పోస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.